అన్ని వర్గాల ప్రజలను హక్కును చేర్చుకుని స్నేహబంధంతో వారికి భరోసా ఇచ్చిన నాయకుడిగా మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నండూరి వెంకటరమణ కేబుల్ రమణ నిలిచిపోతారని ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. కేబుల్ రమణగా అందరికీ సుపరిచితమైన ఆయన 61వ జయంతి వేడుకలను స్థానిక సీతంపేట జంక్షన్లో ఉన్న విగ్రహం వద్ద మిత్ర మండలి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ ప్రసాదుల హరినాథ్ హాజరయ్యారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నాసా అపార్ట్మెంట్లో జరిగిన సభలో ఆయన సేవలను స్మరించుకున్నారు. నిజమైన స్నేహానికి నిదర్శనంగా రమణ నిలిచిపోతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరుడు నండూరి సుబ్బారావు, మిత్ర బృందం బొరుసు శ్రీనివాస్, పొన్నడ పోలారావు, వాకచర్ల కృష్ణ, దిడ్డి సూరిబాబు, శేషు, గంట్ల వెంకన్న, అమరపల్లి వీరబాబు, మల్లేశ్వరరావు, శివ, తాళం శ్రీను, దూలం చిన్న, బొరుసు వాసు, గార్లపట్టి సూర్యనారాయణ, అజ్రపు హరిబాబు, మాదిరాజు శ్రీనివాస్, దుర్వాసుల సత్యనారాయణ, ఆశా బాబీ, సబ్బిశెట్టి రాంబాబు, నండూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా తన మన మధ్య లేడు అన్న విషయాన్ని మనం అందరం జీర్ణించుకోలేము. ఉన్నప్పుడు తన ఆలోచన కానీ, తన స్నేహంలో విలువలు కానీ, 10 మందికి సహాయం చేసే మనస్తత్వం కానీ, ఎవరికి కష్టం వచ్చినా కేబుల్లో ఉన్నాళ్ళేన ధైర్యం కానీ అందరికీ ఉండేది. అటువంటి మంచి మనసున్న మనిషి, స్నేహితులు అకాలంగా మన దగ్గర లేనప్పటికీ కూడా ఈరోజు అతన్ని పుట్టినరోజుని మనం అందరం కూడా ఘనంగా చేసుకుంటున్నాం. ఏది ఏమైనా స్నేహానికి విలువనిచ్చే వ్యక్తుల్లో మన కేబుల్ రమణప్పుడని చెప్పడానికి సందేహం లేదు. నేను కానీ, కొండలరావు కానీ, కేబుల్ రమణ కానీ, ప్రసాదరాజు కానీ, హరినాథ్ గారు కానీ మేమందరం ఒక సమకాలికంగా స్నేహం చేసాం. ఎప్పుడు ఎంత స్నేహం చేసినా, మేము ఎప్పుడు జోకులు వేసుకున్నా లేకపోతే బాధపడినా ఒకసారి కేబుల్ రమణ గుర్తు తెచ్చుకుంటే మీ మొత్తం సమస్యని మర్చిపోయేవాళ్ళు. వచ్చి గందరగోళం కలగాబులగా చేసేసి మనం ఏం ఆలోచిస్తున్నామో దాన్ని మొత్తం మార్చేసి మన రూట్లో మనం తీసుకెళ్ళిపోయేవాడు. అంటే ఆ రకంగా ఎలా ఉంటుందంటే తనతో స్నేహం ఒక రకమైన సంతోషంగా ఉంటుంది, ఒక రకంగా మన బాధను తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వడం అన్నది కూడా తనలో కొన్ని మంచి ఇటువంటి ఆలోచనలు ఉండి ఈ ప్రాంతంలో అందరికీ అతను సన్నిహితుడు, స్నేహితుడు, కుటుంబ సభ్యుడి కింద వెలిగాడు. కాబట్టే తను లేనప్పటికీ కూడా తను గుర్తు చేసుకోవడానికి మనందరం చేస్తున్న ప్రయత్నంలో ప్రతి సంవత్సరం ఆయన జయంతిని, వర్ధంతిని కూడా మన సీతంపేటలో ఒక సర్కిల్లో కేబుల్ ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే అతనికి నివాళులు అర్పించే కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈరోజు అనేక మంది స్నేహితులు రమణను తలుచుకుంటూ, గుర్తు చేసుకుంటూ, అతని జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనం చేసుకుంటూ మనందరం కలుసుకున్నాం. ఇవాళ ఏదైనా కేబుల్ రమణ కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరూ అండగా ఉంటామని చెప్పిన నమ్మకంతోనే ఆ కుటుంబం ఇవాళ మనతో ఉన్నారు. అలాగే వాళ్ళిద్దరి పిల్లలకి కూడా మంచి మనసున్న మనుషులతో వివాహం జరిగింది. అంటే మనసున్న మనుషులను ఎందుకన్నానంటే ఇద్దరు అల్లుళ్ళు కూడా కేబుల్ రమణకి కొడుకులు లాంటి వాళ్ళు, అల్లుడు కాదు. అంటే కేబుల్ రమణకి 4 పిల్లల కింద అయ్యారు వాళ్ళు. అంటే 2 అమ్మాయిలు పుడితే 2 అల్లుళ్ళు తెచ్చుకుంటే ఆ ఇద్దరు కూడా కొడుకుల్లాగే ఉన్నారు తప్ప అల్లుళ్ళ లేదు. అంటే వాడి పైనుంచి నా కూతురు ఎవరు సెలెక్ట్ చేయాలి, నా కూతురికి ఎవరితో వివాహం చేయాలి దాని మీద అక్కడి నుంచి వాడు మంచిగా ఆలోచించి 2 అల్లుడిని కొడుకుల పట్టణంలో పంపించాడు. వాళ్ళు కూడా మంచి మనసున్న మనుషులు. వారు కూడా కేబుల్ రమణ అంటే మామయ్య గారు మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏదైతే మనకు అప్పచెప్పి వెళ్ళారో అవన్నీ మనం బాధ్యతగా చేయాలని చెప్పి ఆలోచించే వ్యక్తులని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి మనందరం ఒకసారి రమణ గారిని తలుచుకుంటూ మరి ఆయన జ్ఞాపకాలన్నీ కూడా మనం అందరం భవిష్యత్తులో కూడా కేబుల్ రమణని 10 మందికి అతను ఏ సహాయం చేశాడో ఆ సహాయాన్ని మనం కూడా కొనసాగింపుగా ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే నా స్నేహితులు కొనరారు, ఆయన, నేను, కేబుల్ రమణ మేమందరం కూడా ఆల్మోస్ట్ నేను ఈ ప్రాంతానికి వచ్చి దాదాపు 45 ఇయర్స్ అయిపోయింది. ఆ 45 ఇయర్స్లో కూడా ఫస్ట్ స్నేహం కొనరాతో రమణతోనే కలిగింది నాకు. ఈ ప్రాంతంలో అనేక మంది స్నేహితులతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది అంటే కేవలం వీరిద్దరూ మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండడం వల్ల నాకు కూడా మీరందరూ స్నేహితులయ్యారు. రాజకీయాల్లో మేము ఏమి ఎదిగినప్పటికీ కూడా
రాజకీయాల్లో తగ్గి ఉన్నప్పటికీ కూడా మనకంటూ ఒక మార్పు ఉండాలని చెప్పి ఆలోచించే వాళ్ళలో మేమందరం ఒకటని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం. సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా ఆ స్నేహం చాలా గొప్పది, చాలా విలువైంది కూడా. స్నేహంలో రకరకాల స్నేహితులు ఉంటారు. కొంతమంది కూడా ఉంటూ ఎన్నుకోలు పోసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మంచిగా ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది హెల్ప్ఫుల్గా ఉంటారు, కొంతమంది మనం వాడుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనమే వాళ్ళు వాడదాం, ఇలా రకరకాల స్నేహితులు ఉంటారు. కానీ ఎప్పుడు కూడా సహాయం తప్ప ఇంకోటి ఆశించకుండా, ఒకవేళ ఏదైనా ఉన్నా వాడు లబ్ధి పొందాలనుకున్నా మనల్ని డైరెక్ట్గా అడుగుతాడు. మరి మాకు ఇది కావాలన్నా ఆడు చేసేటువంటి మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి రమణ. వాడు దగ్గర సుమారుగా నాకు తెలిసి 7-8 వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. అటు ఇసుక, ఇటు కేబుల్, తర్వాత లారీలని, ఇంకా రకరకాల వ్యాపారాలు అయ్యో చేస్తూ ఉండేవాడు. అన్ని వ్యాపారాల్లో కూడా అందరికీ ఇష్టడాడు. ఇసుక వ్యాపారాలు చూస్తే ఇక్కడ ఇసుక వ్యాపారం వాళ్ళు వచ్చి ఉంటారు, లారీ వాళ్ళు ఉంటే లారీ వాళ్ళు ఉంటారు, రాజకీయంగా ఉంటే రాజకీయ స్నేహితులు ఉంటారు. ఆ కోట్లింగలపేట వార్డులో అమ్మాయి శాంతిశ్రీ చేసినప్పటి నుండి కూడా కోట్లింగలపేటతో మంచి అభినవ సంబంధం ఉండడం, వాళ్ళు ఉండడం, అలా మహిళా సంఘాలు మీ అందరితోటి కూడా చాలా చక్కగా మూవ్ అవుతూ అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండేవాడు. అంటే ఒక పర్టికులర్ ఫ్రెండ్స్కే కాకుండా వేళ స్టాఫ్ ఉంది. మన వల్లి కానీ వీళ్ళందరూ కూడా వాడి దగ్గర వర్క్ చేసిన ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ రావణ ఉన్నాడని గుర్తు చేసేటువంటిది ఆ స్టాఫే. వాళ్ళు పర్లేదు, జీతాలు అయిపోయాక మానే ఇచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ వాడి మీద ఉన్న గౌరవం, అభిమానమే వాళ్ళతో మన అందరినీ ఇక్కడికి కలిసికట్టుగా తీసుకొచ్చేలా ఉంది. కాబట్టి ముందుగా ఆ కమిటీని నేను అభినందిస్తూ, అలాగే మరి పాత స్నేహితుల్లో చూస్తే మేము ఒక రకం బ్యాచ్, ఇంకో రకం బ్యాచ్ కూడా ఉంటుంది. అంటే కేటగిరీలో మేము ఒక పర్టికులర్ బ్యాచ్లతో తిరుగుతూ ఉంటాం. వాడికి నీ అనేటువంటి భేదం ఉండదు మాట. క్లాసులు ఆ కింద క్లాస్ వాళ్ళతో ఒక రకం మూవ్ అవుతాడు, ఇంకొద్దిగా యావరేజ్ క్లాసులతో ఒక మూవ్ అవుతాడు, మాతో అవుతాడు, పెద్దోళ్ళతో ఒకటి అవుతాడు. అలా రకరకాల విభిన్న ఆడవాళ్ళతో ఒక రకమైన స్నేహం, మాతో ఒక రకమైన స్నేహం. మళ్ళీ పోలారావు, సూర్యబాబు, సత్యపండి గాడి, ఆ శంకర్ గాడి, వీళ్ళందరూ వాళ్ళతో ఒక రకమైన ట్రూపు. మన గంటలంకన్నా ఏళ్ళ బ్యాచ్తో ఒక ట్రూపు. ఇలా రకరకాల బ్యాచ్లతోటి ఒక్కొక్క రకమైన స్నేహం ఉంటుంది.